హలో ఎవ్రీవన్. ఈ మధ్య నేను ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే యూట్యూబు లైక్సు, వ్యూసు, మోనిటైజేషన్ ప్రాసెస్సు అంటే పేమెంట్ ఇస్తే చేస్తాము అని చెప్పేసి డీఎం చేస్తూ ఉన్నారు. సో, అవన్నీ జెన్యూనా కాదా అన్నది నాకైతే తెలియట్లేదు. నేనైతే జెన్యూన్‌గానే మోనిటైజేషన్ అవ్వాలని అయితే వెయిట్ చేస్తున్నాను. సో, ఎప్పటికైనా అవ్వని కానీ వెయిట్ అయితే చేస్తాను. ఇట్లాగా పేమెంట్‌తో మోనిటైజేషన్ చేయించుకోవటం కూడా నాకు ఇష్టం లేదు. ఇంకా జెన్యూన్‌గా మన వీడియోస్‌కి వాచ్ టైమ్ వచ్చి మోనిటైజేషన్ అవ్వాలి అన్న పర్పస్‌తోనే నేను యూట్యూబ్ గూడా స్టార్ట్ చేశాననమాట. సో, నా యూట్యూబ్ జర్నీ 1 ½ ఇయర్ నుంచి నడుస్తుంది. ఇంకా ఎంత కాలానికి మోనిటైజేషన్ అవుతుందో వెయిట్ చేయాలి. ప్రెజెంటు అనుకున్న సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కానీ మోనిటైజేషన్ టైం అనేది పెరగట్లేదనమాట. అంటే యూట్యూబ్ ఆల్గోరిథం అంటే మన వీడియోస్‌ని వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలి అనంటే మన వీడియోస్‌కి మంచి కంటెంట్ ఉండాలి. కొన్నిసార్లు అయితే ఎంత మంచి కంటెంట్ ఉన్నా కూడా యూట్యూబ్ అనేది మన వీడియోస్‌ని రికమెండ్ చేయట్లేదు. ఎందుకు అనంటే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ మన వీడియోస్‌కి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో, కొంచెం మీ తరపు నుంచి నేను కోరుకునేది ఎంకరేజ్‌మెంట్. మీకు నా వీడియోస్ ఏమైనా నచ్చకపోతే కామెంట్ చేయండి. ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కామెంట్ చేయండి. ఇంతవరకి కూడా నాకు పాజిటివ్ కామెంట్సే వచ్చినియి. కానీ కామెంట్ సెక్షన్‌లో ఎక్కువ కామెంట్స్ అనేది రావట్లేదు. దానికి రీజన్ ఏంటి అనంటే యూట్యూబే కామెంట్స్‌ని మ్యూట్‌లో పెట్టింది అని చెప్పేసి నాకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. నేను కూడా వేరే ఎవరి వీడియోకైనా కామెంట్ చేద్దామంటే కామెంట్ బాక్స్ ఓపెన్ అవ్వట్లేదు. సో, ఓవరాల్‌గా కొంతమందికి మాత్రమే కామెంట్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంక ఈరోజు వచ్చేసి నేను వెనిలా ఫ్లేవర్ కేక్ అయితే చేశాను. ఇంతవరకు కూడా నేను ఇంట్లో ఎగ్‌తో కేక్ అనేది ప్రిపేర్ చేయలేదు. బికాజ్ ఐ డోంట్ లైక్ ఎగ్ ఫ్లేవర్. సో, అందుకని చెప్పేసి నేను ఎగ్‌లెస్‌నే ఎప్పుడు కూడా ఇంట్లో చేస్తూ ఉంటాను. చూడండి ఇలాగ మనం కేక్ రెడీ అయిందా లేదా అన్నదానికి ఒక నైఫ్ కానీ, స్పూన్ గానీ, స్టిక్ గానీ తీసుకొని ఇలా గుచ్చితే పిండి ఏది అంటకుండా వచ్చింది అనంటే కేక్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇక్కడ ఒకవైపు నేను కప్ కేక్స్ కూడా చేస్తున్నా. కొంచెం కలర్ కోసం కాఫీ పౌడర్ వేసి నేనిక్కడ బేక్ చేశాననమాట. ఒకవైపు కప్ కేక్స్, ఒకవైపు నార్మల్ కేక్ అయితే చేశాను. సో, కొంచెం డెకరేషన్ కోసం చాక్లెట్ సిరప్ అయితే వేశాననమాట. నేను ఎంత డెకరేషన్ చేద్దాం అన్నా గానీ చాక్లెట్ సిరప్ మాత్రం పర్ఫెక్ట్‌గా ఎప్పుడు పడట్లేదనమాట. నేను అనుకున్న డెకరేషన్ మాత్రం రావట్లేదు. మీకు గనక నా వీడియోస్ గనక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీకు ఫ్రీగా ఉన్న టైంలో వీడియోస్‌ని రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.